చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి అది. మమ్మల్ని నన్ను నా అర్ధాంగిని పిలిచి పవన్ కళ్యాణ్ గారు మీరు రేపల్లెకి పోటీ చేయమని చెప్పి అడిగినప్పుడు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అలముకుంది. అయితే మేము సీట్ అనేది కాదు కానీ పనిచేసుకుంటా వచ్చాం. గత 6 మాసాలుగా పనిచేసుకుంటూ వచ్చాం. వారు గమనించి మాకు పోటీ చేయమన్నందుకు, మాకు సీటు కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు. రేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రులు అదేవిధంగా వంశపారంపర్యంగా 2 కుటుంబాల పాలన సాగుతుంది. కొత్తగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇక్కడ పార్టీ ప్రణాళిక, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల సామాన్య జనంలోకి ఈ సిద్ధాంతాలని తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఆయన రెండోసారి రాజమండ్రిలో ప్రకటించినటువంటి పార్టీ మేనిఫెస్టో ప్రజలని ఎంతగానో ప్రభావితం చేసింది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, రైతులు, చిన్నకారు రైతులకి అందరికీ కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి అందరికీ 5,000 రూపాయలు పెన్షన్ ప్రకటించారు. ముఖ్యంగా మహిళలకి గ్యాస్ సిలిండర్ ప్రతి నెల ఉచితంగా ప్రకటించి ఉన్నారు. ప్రజలలో జనసేన పార్టీకి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు ప్రచారంలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందండి. మీకు చెబితే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇదిగో ఈ రోజు జాయిన్ అవడానికి నిన్న 300 మంది పైగా వివిధ పార్టీల్లో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చి జాయిన్ అయ్యారు. ఈరోజు 400కు పైగా మంది జాయిన్ అవడానికి ఉన్నారు. రేపు 1000 మందికి పైగా జాయిన్ అవుతారు. టోటల్గా ఈ 10 రోజుల్లో 10,000 మందికి పైగా జనసేన పార్టీలో జాయిన్ అవడానికి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే శుభపరిణామం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమ, ఆయన ఒక మాట చెప్తే ఆయన మాటకి విలువిచ్చి అమలు జరుపుతారనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజలు దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ మార్గం చూపుతారు. ప్రజలంతా జనసేన పార్టీ అంటే నడిచి రేపల్లిలో ఘన విజయం సాధించాలని కోరుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే రేపల్లిని సుందరంగా, నియోజకవర్గాన్ని సుందరంగా అభివృద్ధి చేసి రాష్ట్రమంతా రేపల్లి వైపు చూసే విధంగా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, రేపల్లి నియోజకవర్గం. Please subscribe New Waves.